భారతదేశంలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోతను అల్లర్లుగా ఇంతకాలం పాటు చిత్రీకరిస్తూ వచ్చారని, నిజానికి అవి అల్లర్లు కావని రాహుల్ అన్నారు. సిక్కు వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని నాటి కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలు ప్రేరేపించి ప్రోత్సహించిన మారణ కాండగా అభివర్ణించారు. నాటి నరమేధాన్ని పుస్తక రూపంలో తెలియజేయడం కంటే వీడియో డాక్యుమెంటరీ రూపంలో మరింత బలంగా చెప్పవచ్చని భావించినట్టు చెప్పారు. బాధితుల గోడుకు చోటు కల్పిస్తూ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ భావోద్వేగభరితంగా ఉందని ప్రదర్శనకు వచ్చిన పలువురు వ్యాఖ్యానించారు. తనకు చరిత్ర అంటే ఇష్టమని, వాటిపై తాను ఇకపై చేసే అధ్యయనాలు కూడా వీడియో డాక్యుమెంటరీ రూపంలోనే చేస్తానని రాహుల్ వెల్లడించారు. ఈ సబ్జెక్ట్ ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది? సో ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి కాబట్టి మన దగ్గర సౌత్లో దీని మీద చాలా అంత ఎక్కువ ఎక్స్పోజర్ లేదు, వర్క్ లేదు దీని మీద. సో ఎప్పుడైనా నాకు తెలిసిందో నాకు ఒకటేమనిపించిందంటే ఇది ఎందుకు అందరికీ 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 లేకపోతే దీని మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకు దీని గురించి ఎక్కువ ఎవరు మాట్లాడుకోరు, ఎందుకు దీన్ని ఎక్కువ మనం దీనికి ఎక్కువ ఫోకస్ ఎందుకు ఇవ్వమని చెప్పేసి. సో అందుకే నాకు వచ్చింది. సో దాట్ నాకున్న ఒక ఆప్షన్ ఉంది నాకు ఏదో ఒకటి చేయడానికి. అండ్ ఈ టాపిక్ తీసుకుంటే వీళ్ళందరి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వర్క్ చేసి ఉంటాను, అందుకే దీని మీద చేశాను. సో దీనికోసం ఎలా రీసెర్చ్ చేశారు? సో ఇదంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో ఉంది. 3 ఏళ్ళుగా సిన్స్ 2020 జూన్ నేను చేస్తూనే ఉన్నాను. కానీ ప్రాపర్గా ఫిల్మ్ మీద వర్క్ చేయడం అంటే లాస్ట్ ఇయర్ 2022 ఎండ్కి అలా స్టార్ట్ చేస్తాను. అక్టోబర్ అలా స్టార్ట్ చేస్తాను దీని మీద కాస్త వర్క్ చేయడము. 2023 మే కల్లా అది అయిపోయింది. సో ఇట్ వాజ్ కానీ డాక్యుమెంటరీ షూటింగ్ మాత్రం వచ్చేసి జస్ట్ ఒక ఫ్యూ డేస్లో అయింది. నాకు ఎక్కువ లేకుండా టైం, మళ్ళీ నాకు అక్కడ హ్యావ్ టు గో బ్యాక్ టు క్యాంపస్, క్లాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో 2023 సో అప్పుడు వచ్చేసి దీన్ని కాస్త షూటింగ్ చేశాను ఇక్కడ. ఎక్కువ రోజులు లేకపోయినా సరే ఉన్న రోజుల్లో ఎంతైతే అవుతుందో అంత చేశాను. అండ్ ఆఫ్కోర్స్ మే కల్లా ఒక రఫ్ డ్రాఫ్ట్ అనేది అయింది అప్పుడు. కానీ దాని తర్వాత దీని మీద మళ్ళీ చాలా రీవర్క్ చేశాను, రీఎడిట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు చూసారు మీరు. నా పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, ఎందుకంటే నాకు నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదో అది అకాడమిక్ పర్పస్కి ట్రాన్స్ఫర్ అయింది. సో ఆ బ్యాలెన్స్ రెండిట్లో వచ్చింది ఒకటి. అండ్ ఇట్స్ ఎ పీస్ ఆఫ్ అకాడమిక్ వర్క్, కానీ అట్ ద సేమ్ టైమ్ నా ఓన్ పర్సనల్ అసెట్ కూడా అలాగా. సో ఇంటెలెక్చువల్ పార్ట్ ఓన్లీ ఒక ఆబ్లిగేషన్ లాగా, బికాస్ అకాడమిక్ వర్క్ కాబట్టి. ఐఎమ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్, ఐ ఓన్లీ చేస్ ఎమోషన్స్. సో ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ని పట్టుకొని దాని ద్వారా చూపిద్దాం అనుకున్నాను. అండ్ బికాజ్ అల్టిమేట్లీ ఎమోషన్స్ లేకపోతే ఏమీ లేదు, మనం జస్ట్ ఒక రోబోట్స్ లాంటి వాళ్ళం. ఎస్పెషలీ ఇలాంటి దానికి ఎమోషన్స్ ఆర్ ది అండర్లైయింగ్ థ్రెడ్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అండ్ అకాడమిక్ పర్పస్ కోసం కాస్త అలా తీసుకురాల్సి వచ్చింది. నా చాయిస్ అయింది కాదు, బట్ యా ఇట్ వాజ్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్. థ్యాంక్ యూ. So I'll be starting my master's in history USలో, and my main aim is to balance this grey area. ఈ ఏరియా అకాడమియా హిస్టరీలో అన్నా లేకపోతే దాని స్టోరీస్ని మనము డాక్యుమెంటరీస్ ఒక విజువల్ స్టోరీ టెలింగ్ రూపంలో మనం ఎలా వాటిని బయటికి తీసుకురావచ్చు. ఎందుకంటే చాలామందికి అకాడమియాలో రాసిన అర్థం కావు చాలామందికి. అంటే ఎవరికైతే అర్థమైతే కానీ ఎవరైతే వాటి యాక్చువల్ స్టోరీస్ వాళ్ళకి అటువంటి యాక్సెస్ ఉండదు, వాళ్ళు దానికి ఎక్కువ రాలేరు. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ కథలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే అల్టిమేట్లీ దే ఆర్ ద స్టోరీ టెల్లర్స్. సో ఆ విధంగా హిస్టరీ అండ్ విజువల్ స్టోరీ టెల్లింగ్ దీని మీద ఎక్కువ వర్క్ చేయాలనుకుంటున్నాను. రిలీజ్ చేయలేదు ఇంకా, బికాజ్ ఇట్స్ వెరీ కాస్త కాంట్రవర్షియల్ టాపిక్. ప్లస్ నేను కాస్త చూద్దాం అనుకుంటున్నాను, ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుందో దాన్ని బట్టి అక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. చేసినప్పుడు చెప్తా ఫర్ షూర్. థ్యాంక్ యూ అండి.